తత్వజ్ఞాన ఉపదేశంలో ఈరోజు ఏం చెప్తున్నారయ్యా అంటే మహాత్ములు, అయ్యా అయ్యా ఏదైతే ఇప్పుడు చెప్పబడుతుందో ఉపదేశం, ఏదైతే ఈరోజు చెప్పబడుతుందో ఉపదేశం, ఈ ఉపదేశాన్ని సత్వబుద్ధి కలవాడు యథాతథంగా ఉపదేశాన్ని అందుకోగానే కృతార్థుడవుతున్నాడు అంటున్నాడు అన్నమాట. అంటే సత్వబుద్ధి గలవాడు అంటే మనసుని శూన్యంగా చేసుకోవాలి అని ఇక్కడ అర్థం. తమో గుణాలు రజోగుణాలు వదలటం ఒక అర్థం అయితే, ఇక్కడ అర్థం ఏంటయ్యా అంటే మనసుని శూన్యంగా చేసుకోవాలి. అంటే రజోగుణాలు తమో గుణాలు ఉండకుండా ఆ బీజాలన్నిటినీ దగ్ధ బీజాలుగా చేసుకుని మనసులో ఏ మాలిన్యాలు లేకుండా శూన్యం చేసుకోవడము అని అర్థము. మిత్రులారా, ఈరోజు తత్వజ్ఞాన ఉపదేశంలో అంటే దీని అర్థం ఏంటి? మనసుని ఒక కుండ అనుకుంటే కుండ ఖాళీగా ఉంది, ఏ మలినాలు లేకుండా, అంటే ఏ మలినాలు లేకుండా కుండ గనక ఉంటే దేన్నైనా గ్రహించగలుగుతుంది యథాతథంగా. దేన్నైనా సరే మనం ఏం పోసినా ఆ కుండ ముందు ఖాళీగా ఉండాలి. నెంబర్ 2, ఏ మలినాలు లేకుండా ఉంటే ఆ కుండలో మనం ఏం పోసినా కూడా యథాతథంగా కుండ తీసుకుంటుంది. అలాగే గురువు గారు కూడా ఇచ్చేటువంటి ఉపదేశాన్ని యథాతథంగా తీసుకుంటే అతను కృతార్థుడవుతాడు అనేటువంటి తత్వజ్ఞాన ఉపదేశంలో, అంటే అంతకు ముందు నుంచి నేర్చుకున్న వాటితో ఏమీ సంబంధం లేకుండా, అంటే గురువుల యొక్క ఉపదేశాన్ని యథాతథంగా తీసుకోగలుగుతుంది. అంటే సత్వబుద్ధి ఉండి, అంటే మనసు శూన్యంగా ఉండి ఏ మాలిన్యాలు లేకుండా ఉంటే, అంటే గురువు యొక్క ఉపదేశాన్ని యథాతథంగా తీసుకోవడం ద్వారా కృతార్థుడవుతాడు అని అంటున్నాడు. అంటే ఎప్పుడు యథాతథంగా తీసుకున్నప్పుడు, యథాతథ అనేది ముఖ్యం. ఎప్పుడైతే యథాతథంగా తీసుకున్నామో దాని యొక్క సూక్ష్మాన్ని గ్రహించగలిగితే కృతార్థుడవుతాడు అని తత్వజ్ఞాన ఉపదేశంలో చెప్పబడుతూ ఉన్నది. అంటే మరలా కొత్త భావాలేవి దాంట్లో చేర్చకుండా, గత భావాలేవి చేర్చకుండా జ్ఞాని నుంచి ఉపదేశం తీసుకుంటే కృతార్థుడవుతాడు. యథాతథంగా తీసుకోవడం ముఖ్యం ఇక్కడ. అర్థమైందా? యథాతథంగా తీసుకోవడం. అలా తీసుకోవాలి అంటే మనలో ఇక ఏ మాలిన్యాలు ఉండకూడదు మిత్రులారా. అంటే మనసు కూడా శూన్యంగా ఉండాలి, ఏ మాలిన్యాలు లేకుండా ఉండాలి. అలా దాన్ని యథాతథంగా తీసుకోవడం అంటారు. యథాతథంగా తీసుకుంటే కృతార్థులం అవుతాము. కృతార్థుడు అంటే చేయాల్సిన కర్మలన్నీ అయిపోయాయి. నువ్వు కృతార్థుడు అయ్యావు అంటే నువ్వు చేయాల్సిన కర్మలు ఏమీ లేవు. నువ్వు చేయాల్సిన అభ్యాసాలు కానీ, నువ్వు చేయాల్సిన ధ్యానాలు కానీ ఇక ఏమీ లేవు అని అర్థం. అంటే నా జీవితంలో ఈ కర్మలు చేయాలి అన్న భావం లేదు ఇక. అంటే ఆ సమయానికి ఆ కర్మలో స్పందిస్తూ ఉంటాడు, అంతవరకే. అంటే ప్రత్యేకంగా మనసులో నేను ఈ కర్మలే చేయాలి, ఇవి చేయకూడదు అనేది ఇక ఉండదు. ఎవరికి? యథాతథంగా తీసుకున్నటువంటి కృతార్థుడైనటువంటి వ్యక్తికి. చేయదగిన కర్మలు ఉండవు. ఆ క్షణానికి ఏది జరిగితే అలా స్పందిస్తూ ఉంటాడు. అంటే కేవలం ప్రారబ్ధ కర్మలు, శేషకర్మలు జరుగుతూ ఉంటాయి అంతే. అంటే అందుకని చేయదగిన కర్మలు లేవు. ఆ కర్మల ఫలితాలు కూడా అతన్ని ఏమీ అంటవు. ఎందుకంటే ఈ మనోదేహాలతో కర్మలు జరుగుతూ ఉంటాయి, కానీ అతను సాక్షిగా చూచేవాడిగా ఉంటాడు. సూర్యునిలాగా సాక్షిగా గమనించేవాడిగా ఉంటాడు. కాబట్టి మనోదేహాలతో కర్మలు జరుగుతూ ఉన్నా కూడా ఆ కర్మల యొక్క ఫలితాలు అతన్ని ఏమీ అంటవు. భూమి మీద ఎన్నో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కదా, నీతిని బట్టి. అందుకని ఆయనకి ఏమీ ఈ కర్మలు అంటవు. అలాగే ఈ మనోదేహాలతో జరిగే కర్మలేవి అతని చైతన్య కేంద్రాన్ని అంటవు, ఆ స్థితిని అంటవు. అది కృతార్థుడు అంటే. కృత
అర్థము. అంటే గురువు ఇచ్చిన ఉపదేశం కృతంగా మారిపోతుంది. గురువు ఇచ్చిన ఉపదేశం కృతంగా మారిపోతుంది. అంటే ద్రోణుడు ధర్మం గురించి పాండవులకు ఉపదేశం ఇస్తాడు. ఆ తర్వాత నేను అందరినీ పిలిచి నేనేం చెప్పానో చెప్పండి అంటే అందరూ చెప్తారు. కానీ ధర్మరాజు చెప్పడు. అసలు ఏమి కిక్కురు మనకుండా అలాగే ఉండిపోతాడు ధర్మరాజు. అది ద్రోణుడికి అర్థమైపోతుంది. అంటే ఏదైతే ధర్మరాజుకి ద్రోణాచార్యుల వారు అర్థం చెప్పాడో ఆ అర్థము ఆ ధర్మస్వరూపంగా మారిపోయాడు ధర్మరాజు గారు. అంటే అర్థం కృతంగా మారిపోయింది. ఏదైతే ధర్మం గురించి ద్రోణాచార్యుల వారు అర్థం చెప్పారో ధర్మరాజుకి ఆ అర్థం కృతంగా అతనిలో మారిపోయింది. అంటే ఉపదేశం యొక్క అర్థం అది రూపాంతరం చెందిపోయి కృతంగా మారిపోయింది. అతను ధర్మస్వరూపం అయిపోయాడు. అలా అయిపోయిన తర్వాత మనకి అతను ఎలా తెలుస్తాడు? కృతంగా తెలుస్తుంది, అంతే. ద్రోణుడు ఏమంటాడు అంటే మనం ఇక ధర్మరాజులోనే ఆ కృతం కనబడతా ఉంది అంటాడు. అది కృతార్థుడంటే. కృతము అర్థము అంటే తత్వజ్ఞాన ఉపదేశంలో